మీకు ఎవరైనా బలవంతంగా బాప్తిసం తీసుకోగలరా? లేదంటే మీరే బాప్తిసం తీసుకోవాలా? మీ తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా బాప్తిసం తీసుకోవాలని నీకు ఒత్తిడి చేశారా? నువ్వే తీసుకోవాలనుకుంటున్నావు? నువ్వే తీసుకోవాలనుకుంటున్నావు. ఇది ఎవరి ఒత్తిడి మీద నీకు బాప్తిసం ఇవ్వడంలా, నీ మనస్సాక్షిని బట్టి, నీ అంతరాత్మను బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు యేసుక్రీస్తును అంగీకరించాలనుకుంటున్నావు, యేసుక్రీస్తును నమ్మాలనుకుంటున్నావు, ఆయనలో బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నావు. ఇందులో ఎవరి ప్రమేయము లేదు. అమ్మ నాన్న ఒత్తిడి కానీ, అవ్వ తాత ఒత్తిడి కానీ, అత్త మామ ఒత్తిడి కానీ, బంధుమిత్రుల ఒత్తిడి కానీ, ఎలాంటి ఒత్తిడి నీకు లేదు. అంటే యేసును నమ్మడంలో నీ నమ్మకమే, నీ సొంత నిర్ణయమే దాని మీద ఆధారపడింది. మరి యేసుక్రీస్తు వారి యందు బాప్తిసం ఇవ్వడానికి మాకు కూడా ఇష్టమే. ఎందుకంటే యేసును నమ్మడం నీ వ్యక్తిగతం కనుక, నీ ఇష్టం కనుక నీకు బాప్తిసం ఇస్తాం. అది నీ అంగీకారమును మేరకు కనుక బాప్తిసం ద్వారా నువ్వు యేసుక్రీస్తు వారి ద్వారా ఈ లోకాలను కలుగజేసిన దేవుడికి కుమారుడుగా, కుమార్తెగా నువ్వు అంగీకరింపబడతావు. ఎందుకంటే యేసును ఎవరైతే అంగీకరిస్తారో, తన్ను విశ్వసించిన వారికి దేవునికి కుమారులుగా అయ్యే అధికారాన్ని యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుగ్రహించాడు. మరి యేసుని ఎందుకు నమ్ముకుంటున్నాము అని అంటే, ఇదిగో నీ జీవితం అనేది ఈ లోకానికి సంబంధించింది కాదు, అది శాశ్వత లోకానికి సంబంధించింది. నిత్యము ఉండే తండ్రిని భాగంగా పంచుకొని ఈ లోకానికి వచ్చావు. అందుకు మన పాపముల చేత, మన అపరాధముల చేత, మన దోషముల చేత మనం పాపులుగా, నేరస్తులుగా మారిపోయినప్పుడు మనల్ని మనం పవిత్రపరచడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన మన కోసం రక్తం కార్చి మనల్ని పవిత్రులుగా మార్చడానికి ఆయన కారణమయ్యాడు. కనుక ఆయనను మనం నమ్ముకుంటున్నాం. ఇదిగో పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన మాట అది నమ్మతగినది. నువ్వు నమ్ముతున్నావా? యేసుక్రీస్తు వారు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక నేను ఆయనను నమ్మితే నా పాపాలన్నీ ఆయన తీసేస్తాడనే నమ్మకం నీకుందా? రైట్. ఆయన నమ్ముతున్నావు, ఆయన విశ్వసిస్తున్నావు. మరి ఆయనలో బాప్తిసం పొందిన నీవు మిగిలిన జీవితకాలం క్రీస్తు కొరకు బ్రతికేలా నువ్వు నీ జీవితాన్ని కట్టుకోవాలి. ఇదిగో పాతవన్నీ గతించిపోయాను, ఇదిగో నూతనమైపోయాయి. నీ ఆలోచనలు, నీ చేష్టలు, నీ పనులు అవన్నీ యథార్థంగా, యేసును బట్టి పవిత్రంగా, ఆయనను బట్టి దైవంగా నువ్వు దేవుని కుమార్తెగా నువ్వు మారడానికి బాప్తిసం తీసుకోవాలని దేవుడు చెప్పాడు. ఎవరైనాను కొత్తగా జన్మించితేనే తప్ప వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు అన్నాడు. ఇప్పుడు మరలా జన్మించాలంటే మనం ఏమైనా తల్లి గర్భంలోకి వెళ్తామా? అలా అది అసాధ్యం. కనుక ఇదిగో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే తప్ప దేవుడు నా రాజ్యంలోనికి, సంఘంలోనికి మనం చేర్చబడలేము. మరి దేవుడున్న రాజ్యంలోనికి, సంఘంలోనికి చేర్చబడాలి అంటే దేవుడు పెట్టిన పద్ధతి ఒకటి, మన పాపాలు కడిగేయబడతాయి, మరి ఆయన రాజ్యంలోనికి మనకు ప్రవేశము అనుగ్రహింపబడుతుంది. కాబట్టి ఆయన రాజ్యంలోనికి మనకు ప్రవేశము, మనల్ని దేవుడు అంగీకరించి మన పాపాలను తీసేస్తాడు. గతంలో మనం చేసిన దోషాలు, నేరాలు అన్నీ దేవుడు తుడిచేస్తాడు. మరి తుడిచేసి మనల్ని పవిత్రంగా ఆయన మాట ద్వారా మనల్ని చేస్తాడు. మరి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, ఇందులో ఉన్న సమస్తాన్ని కలుగజేసింది దేవుడు. ఆ దేవుడి ద్వారా వచ్చిన యేసుక్రీస్తు వారు మనుషులందరి కోసం పాపాన్ని పరిహరించడం కోసం తన ప్రాణాన్ని పెట్టాడు అనేది నువ్వు నమ్ముతున్నావా? యేసుక్రీస్తు వారే మనుషులందరి పాపం కోసం మరణించాడు అనే సంగతి నీకు అర్థమైతే ఖచ్చితంగా బాప్తిసం ఇస్తాం. మన అక్క దైవజనురాలు మన మధ్య ఉంది, ఆమె మరికొన్ని మాటలు నీకు తెలియజేసి తర్వాత నీకు బాప్తిసం ఇస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 11వ అధ్యాయం
అయితే కవర్ చేసి అన్నకి కవర్ చేస్తాను. రెండో వచ్చినాయి, మూడో వచ్చినాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:3 వచ్చినాయి. చెప్పగా చదువమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:3 వచ్చినాయి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు వీరు తెలుసుకొనవలనని కోరుతున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని చాలమ్మ. శిరస్సు గురించి మాట్లాడాలి. శిరస్సు ఎవరికి? స్త్రీకు శిరస్సు పురుషుడు, సంఘానికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకి శిరస్సు తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు శిరస్సు కనుక తన అద్వితీయ కుమారునిగా తన పిల్లలైన వారు శరీరమని యామోహంలో ఆత్మ అంతమైపోతుందని శిరస్సు చెప్పగా తన కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు క్రీస్తు. క్రీస్తుకి శిరస్సు తండ్రి కదా. మరి క్రీస్తు ఎవరికి శిరస్సు? సంఘానికి. సంఘం ఎవరు? భార్యతో పోల్చాడు. వేదిక మీదకి వచ్చేటప్పుడు, వివాహం చేసేటప్పుడు ఇది మొదలుకొని ఇతనితోనే నువ్వు బ్రతకాలా అని ప్రమాణకం చేసి పసుపు తాడు కట్టించిన తర్వాత పెళ్ళి అయిపోయింది నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటాదా? అది మొదలుకొని అతను అత్తుకొని అతనితోనే బతుకుతుందా మరణించిన వరకు? ఏమా అర్థమైందా? ఇప్పుడు నువ్వు క్రీస్తుని బాప్టిజం ద్వారా క్రీస్తుని ధరించుకుంటున్నావు అంటే నీ శిరస్సును ధరించుకుంటున్నావు. కళ్యాణం బాప్టిజం ద్వారా కళ్యాణం అవబోతుంది క్రీస్తుకి నీకు. అప్పుడు క్రీస్తుని ధరించుకున్న ఒక భార్యగా, సంఘం కదా, సంఘం అవుతావు కదా. ఆయన సంఘం ఆ అవయవాలు ఆయన భార్యతో పోల్చాడు కదా సంఘాన్ని. మరి శిరస్సుగా ఆయనకు లోబడి భార్యగా లోబడి సంఘం ఉండాలా లేదా? మరి సంఘ సభ్యురాలుగా మారబోతున్నావు, క్రీస్తుకి వారసురాలుగా మారబోతున్నావు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడని, ఒక శిరస్సు నీ కొరకే తన త్యాగం చేశాడని నమ్మిన నీవు ఇది మొదలుకొని కష్టమైన, సుఖమైన, బాధైన దేవుడి కొరకు అంతం వరకు, అంటే నీ దేహంలో ఆత్మ ఉన్నంత వరకు మరణించి మట్టి దేహాన్ని వదిలిన ఆత్మ దేవుడి చెంతకు చేరే అంతవరకు నువ్వు క్రీస్తు కొరకు బ్రతుకుతావా? ఓకేనా? అలా బ్రతకాలనే కదా యేసుప్రభు మనకి కోసం ప్రాణం పెట్టాడు అని నేను చెప్తున్నాను, బైబిల్ చెప్తుంది. ఈ దేవుడే కదా రాయించాడు. అప్పుడు శిరస్సు నీకు క్రీస్తు కాబట్టి ఆ క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవురాలుగా బతకాలి. దీనికి సమ్మతేనా? ఇష్టమేనా? ఇష్టమైతే అబ్జెక్షన్ చేయడానికి మేము అరుగులం కాదు, ప్రోత్సహిస్తాం. ప్రోత్సహించే వేదిక మీద ఎలాగైతే పెళ్లి పెద్దలు వివాహం చేసి వాళ్ళు ఒక్కటి చేసి వాళ్ళు ఆశీర్వదిస్తారు, అలాగే బాప్టిజం ద్వారా ఇచ్చి మేము ఆశీర్వదిస్తాం. ఇక ఆశీర్వదింపబడిన నువ్వు ఇది మొదలుకొని దేవుడితోనే నువ్వు బతకాలి. కొందరనైనా నీ వంతు పనిగా నువ్వు నీ వారిని రక్షించుకుంటావు, నీ పొరుగు వారిని రక్షించుకుంటావు. వివాహమైన కానీ ఆవిడ ఆలోచనలు మారిపోతాయి లేదా? అప్పుడు ఎవరి మీదకి వెళ్తుంది? తన భర్త మీదకి వెళ్తుంది. తన ఆయన వారు ఉంటారు, పుట్టింటి అత్తవారు ఉంటారు. కానీ మొదటి స్థానం ఎవరికి ఇస్తుంది? భర్తకి ఇస్తుంది కాబట్టి భర్తతోనే బతుకుతుంది. ఇప్పుడు మొదటి స్థానము నా నీతి నా రాజ్యం అన్నాడు. ఎవరు నీ మొదటి స్థానము? నీ కొరకు ప్రాణం పెట్టిన నీ శిరస్సు అయిన క్రీస్తు మొదటి స్థానం ఇచ్చి నీ కొరకే ఆ పరలోకాన్ని భూమి మీదకి వచ్చి పరలోకాన్ని నుండి ప్రాణం పెట్టాడు. నీ అన్నిటి తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నువ్వు నమ్మినట్టయితే తప్పిస్తావు. ఏమంటావు? ఏనా? పరిశుద్ధమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవ, మీకు వందనములు. తండ్రి, మధ్యాహ్న కాల వేళ నీ కుమార్తె తండ్రి నీ చెంతకు చేరడానికి మీరు అనుగ్రహించిన కృపకై వందనములు. తండ్రి, నీ కుమార్తె సరళ నిన్ను విశ్వసించి నీ ప్రియకుమారుని ద్వారా పాపక్షమాపణను, రక్షణను తనకు కావాలని కోరుకొని నీలో నిత్య జీవాన్ని పొందడానికి, కొత్తగా జన్మించడానికి ఇష్టపడుతుంది నాయన. నీటిలో బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపడుతుండగా కృప చూపండి. కుమార్తెకు ధైర్యాన్ని, నీ కొరకు నిలబడే ఆత్మశక్తిని అనుగ్రహించి, మరి ఇది మొదలుకొని చివరి వరకు మిమ్మల్ని విశ్వసించి శిరస్సుగా మిమ్మల్ని కలిగి
మీ అధికారానికి మీ మాటకు లోబడి మేము మీ ఘనతను మీ ప్రతిష్టను చాటే కుమార్తెగా ప్రసిద్ధి చేయమని మహిమపరచుమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఓకే తల్లి, ఒక్కసారి ఇప్పుడు బురదలోకి వెళ్ళాడు అనుకోదు, కడిగిన తర్వాత మళ్ళీ ఆ బురదలోకి వెళ్తానంటే తనకి ఏమనిపిస్తుంది? కోపం వస్తుందా? అలాగే నీ పాపం అనే బురదని క్రీస్తు బాప్టిజం ద్వారా కడగబడుతున్నావు, లోనకి వెళ్ళిపోతున్నావు. నువ్వు కడుక్కొని తిరిగి వచ్చిన తర్వాత పాపమైన బురదలో చూడకూడదు. లోకంలో ఆలోచన వెళ్ళామంటే దేవుడు అనేది తండ్రి అయిన దేవుడికి కూడా కోపం వస్తుంది. దేవుడి కోసం పరగొట్టారు. ఓకే, సమ్మతేనా? ఓకే అన్నయ్య గారు, బాప్టిజం బయలుంది అక్కడ పెట్టండి. అమ్మ నువ్వు టవల్ తీసుకో, టవల్ తెయ్యి అమ్మాయికి టవల్ తీసుకో. ముక్కు పట్టుకుంటుంది, మెడకింద చెయ్యేస్తుంది, ఇట్లే స్ట్రైట్గా ఉండు, మోకాళ్ళు ఉంచకుండా శవాన్ని సమాధిలో ఎట్లా పడుకోబెడతారో నీళ్ళల్లో టోటల్గా మునిగిపోవాలి, అట్లా పడుకోవాలి. భయపడకూడదు, భయపడాలి. కాళ్ళు చేతులు ఏవి పైకి లేపాలి. ఒక్క నిమిషమే, 2 నిమిషాలు అంతే. ఓకేనా? ఏం కాదు. అమ్మా రమ్మా, ఒకసారి ఒక ఫోటో తీయనాయన. ఎందుకు భయపడతాయి? ఎన్నో ఏం కాదు. ఈత